నిత్యం ప్రజాశ్రేయస్సు కోసం పోరాడుతున్న ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని టీడీపీ నాయకులు మల్లుకుంట మహేష్ యాదవ్ ఆకాంక్షించారు. నూతన సంవత్సర వేడుకల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్పై తనకున్న అభిమానాన్ని టీ నర్సాపురం మండలం వల్లంపట్ల పంచాయతీకి చెందిన మల్లుకుంట మహేష్ యాదవ్ వినూత్నంగా ప్రదర్శించారు. జంగారెడ్గూడెంలోని అమ్మ ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థలో మహేష్ యాదవ్ నూతన సంవత్సర వేడుకను జరుపుకున్నారు. ఆశ్రమంలోని చిన్నారులచే ఎంపీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ఎంపీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా చిన్నారులకు రగ్గులు, చాక్లెట్లు అందించారు. ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా శ్రేయస్సుకి ఎంతగానో కృషి చేసిన నాయకుడు ఎంపీ పుట్టా మహేష్ అని కొనియాడారు. పార్లమెంట్లో సైతం తన గళం విప్పి రైతుల శ్రేయస్సు కోసం ఆయన కృషి చేశారని చెప్పారు. అటువంటి వ్యక్తిపై ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్ని రమేష్, ఉమ్మడి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ ఏలూరు ఎంపీ మహేష్ గారికి, అమ్మ స్వేచ్ఛ సేవా కమిటీ పిల్లల ఆశ్రమం చిన్నపిల్లల ప్రతి ఒక్కరు కూడా హ్యాపీ ఇష్టపడుతున్నాడన్న. ఆయన కష్టం ఎప్పుడూ కూడా ఇలాగే ఉండాలని గత 5 సంవత్సరాలు కాదు, రాబోయే 30 సంవత్సరాల్లో కూడా ఏలూరు గడ్డని పుట్టా మహేష్ గారు తప్ప రెండో వ్యక్తి ఎవరికి కూడా సొంతం కాదు, కాకూడదని మేము అనుకుంటున్నామన్న. మహేష్ గారు వచ్చిన 58 రోజులు నాన్ లోకల్ కాదు, ఇతనేం చేస్తాడు అన్న దానికి ఒక సమాధానానికి ఆయన ఇక్కడ కూడా ఆయన చిన్నపిల్లలకు కూడా ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా చిన్నపిల్లలకి ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని మనసులో ఆలోచన వచ్చిందన్న. ఆయన ఆలోచన ప్రకారం మా ఆలోచన తీసుకుని మేము అందరికీ కూడా ఉపయోగపడతాడన్న ఆయన్ని ఈ కార్యక్రమం చేపట్టామన్న. చిన్నపిల్లలు దేవుడితో సమానం, ఆయనకి ఎప్పుడు ఆరోగ్యాలతో ఉండాలని, చిన్నపిల్లల ఆశీస్సులు దేవుడి ఆశీస్సులు ఉండాలని ఈ రోజు ఈ కార్యక్రమం ఆయన గురించి చేపట్టడం జరిగిందన్న. ఏలూరు గడ్డ మీద అడుగుపెట్టిన మరుక్షణం ఈ రోజు కూడా ప్రతి ఒక్క కార్యక్రమం మంచి కార్యక్రమం చేశాడన్న ఆయన. ఇలాగా ఇంకా ముందుకు సాగాలని 2025 ఇంకా మంచి కార్యక్రమం చేపట్టాలని, వందే మాతరం ట్రైన్ కూడా ఎవరి వల్ల సాధ్యం కాకపోయినా ఎంపీ పుట్టా మహేష్ పార్లమెంట్ లో పోరాడి ఏలూరులో ఆగడం జరుగుతుందన్న. ఇంకా మంచి కార్యక్రమం చేయాలి. పేద ప్రజలకి అన్న అంటే నేనున్నానని పుట్టా మహేష్ అన్న పిలుపు తప్ప రెండో పిలుపు ఏలూరు జిల్లాలో వినపాడకూడదని కూడా మేము అనుకుంటున్నామని. ఎందుకంటే ఆయన అంత మంచి వ్యక్తి కాబట్టి ఇంకా మంచి కార్యక్రమం చేపట్టాలి. మా అందరి కోసం ఆయన శ్రమించాడు. ఆయన కోసం ఈ చిన్న కార్యక్రమం పిల్లలకి ఈ రోజున ఆనందం, చిన్నపిల్లల ఆనందం మేము చూడాలని ఆయన గురించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్న.